హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, 1 కప్పు మైదా పిండితో చాలా క్రిస్పీగా కరకరలాడే స్నాక్స్ రెసిపీ చూద్దాం. హాట్ అంటే ఎక్కువగా ఇష్టమున్న వారి కోసం ఈ రెసిపీ అండి. చిన్నపిల్లలు, పెద్దవారు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా, 1 బౌల్ నిండా మైదా పిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి. ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వాము వేసుకోండి. ఇలా వేసాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని గిన్నెలో పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించండి. అలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఇలా పిండిలో వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేంత వరకు చేత్తో బాగా కలుపుకుంటూ పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. స్నాక్స్ అనేవి గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇలా పిండిని గట్టిగా ప్రెస్ చేసి చూసినట్లయితే ముద్దలాగా రావాలి. అలా రాకుండా పొడి పొడిగా ఉంది అంటే ఇంకొంచెం ఆయిల్ని పిండిలో వేసుకుని పిండిని బాగా కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని గిన్నెకి మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టండి. బాగా నానాలి. పిండి అనేది బాగా ఎక్కువసేపు నానినట్లయితే స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా, గుల్లగుల్లగా, టేస్టీగా వస్తాయండి. గంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా నానింది. ఇప్పుడు దీని నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్ని సపరేట్ చేద్దాం. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని మైదా పిండిని వేసుకుని మనం తీసుకున్న పిండి ముద్దని చపాతీలాగా ఒత్తండి. వీలైనంత పల్చగా, పెద్దగా సాగేలా ఒత్తండి. మనం పిండిలో ఆయిల్ వేసి కలిపాం కదా, పిండి అనేది పీటకి అంటుకోకుండా చక్కగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తిన తర్వాత ఇలా అంచు రౌండ్గా ఉన్న గ్లాస్ కానీ, ఏదైనా బౌల్ కానీ, లేదంటే ఏదైనా బాక్స్ మూత ఉంటుంది కదా, అలాంటి వాటితో ఇలా మనకి కావలసిన సైజులో కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న అప్పడాల్లాగా కట్ చేయండి. ఇలా చేసుకున్నాం కదా. మీకు ఏ సైజులో కావాలంటే ఆ బౌల్తో కానీ, గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దానికి పైన కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని ఇలా బ్రష్తో కానీ, స్పూన్తో కానీ, లేదంటే వేళ్లతో కానీ ఆయిల్ని ఈ అప్పడం పైన అంతా కూడా ఇలా ప్రెస్ చేయండి. ఇలా అప్లై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత పొడి పిండిని, మైదా పిండిని కూడా ఇలా పైన ఆయిల్ పైన ఇలా చల్లండి. ఇలా డస్ట్ చేసినట్లుగా చేసినట్లయితే పొడిపిండి అంతా కూడా పూరీ మీద పడుతుంది. ఈ విధంగా చల్లండి. ఇప్పుడు ఒక్కొక్క అప్పడాన్ని నేను చూపించే విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా అంచుల్ని కింద నుంచి పైకి మడత పెట్టండి. అంటే ఒక్కొక్క పూరీని 4 మడతలు వేసుకోవాలి. ఈ విధంగా చేయండి. మడత పెట్టిన తర్వాత మనం వేళ్లతో అసలు ఏం ప్రెస్ చేయొద్దండి, అలాగే ఉంచేయండి. ఇప్పుడు ఫోర్క్ కానీ, ఏదైనా స్పూన్ కానీ, చాకు కానీ తీసుకుని ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలా చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా డీప్ ఫ్రై మనం తింటున్నప్పుడు స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా అక్కడక్కడ ఎంత వీలైతే అంత అన్ని ప్లేసుల్లో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలా 2 వైపులా కూడా పెట్టండి. ఈ విధంగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఆ స్నాక్స్ అనేవి పొంగుతూ గుల్లగుల్లగా చక్కగా డీప్ ఫ్రై అవుతాయి. ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా చపాతీలాగా చేసుకుని గ్లాస్తో ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకోండి. తర్వాత అంచుల్ని మడతపెట్టి కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసి పొడిపిండిని డస్ట్ చేసుకుని వాటిని 4 మడతల్లాగా పెట్టుకుని ఈ విధంగా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ కదుపుతూ రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. మనం మైదా పిండితో స్నాక్స్ అనేవి చేసాం కదా, ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మరీ ముదురు కలర్లో రాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి. అవి చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా వచ్చేస్తాయి. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఉన్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి నుంచి తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మైదాపిండి స్నాక్స్. హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఈ విధంగా మనం కుక్ చేసి సర్వ్ చేసామంటే వారందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను, కుక్ చేసి చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.